తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మా నాన్న అసలేం జరిగిందో నువ్వు చెప్పమ్మా. ఏరా పెదరాయుడు త్రికాలాత్రక ఓరి ఓరోరి ఆపరా నీ ఉన్మత్త గార్తాబారవాలు ఎంత మరవెత్తిచ్చిన నువ్వు మరపునకు రాక హృదయశావిల్యమానములైన నీ మదోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయుచున్నవే. అహో క్షీర వారాసి జనతారక సుధాకర కొనిదెల నందమూరి అక్కినేని గట్టవనేని మంచు దగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహా నట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరణిలకు భ్రాతా సమానులైన చతుష్టి పితృవులకు అనుజుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానజనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రచుడట అని పగులబడి నవ్వుటయా, అనాథాన్ని అవహేళన చేయుటయా. అహో తన సుతులతో తూయిడగు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ బర్ధచ్చుడై లజ్జా విముక్తుడై ఈ కపట పదరాయుడు నన్నేల వివాసుని సేవలే. అవునులే అశుద్ధ స్వరూపుడగు రాయణకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచ్చన కర్పించుతో పచ్చి వైభవంలో తేలించు. వీడు తన ఇంట ముగ్ధదాసి సాంగత్యమున నన్ను కని త్యజించినంత మాత్రమున నేనేలా కటకట పడవాలి. ఊర కుక్క ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకుందునా ఈ లోకమున మూకుడుండునా అయినను దుర్వ్యాజమున సాగించు అవివేక న్యాయ విచారణ అని తెలిసి మేమేలా రావాలి. వచ్చితిమి పో విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ శునకమ్ము ఇచ్చట ధర్మ విధేతగా ఏలా ఉండవాలి. ఉండినాడు పో వృక్షములకు వత్తము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పరభేదములను మర్చి విచక్షణ రాహిత్యముతో అట్ట సంభోగమునకు పాల్పడు. ఈ త్రాపి ఉన్న చోట మా మాతృమూర్తి ఏలా ఉండవాలి. ఉండినది పో సజీవ భూచర మేష గోప సారూప్య మానవ సంచారిక విధానమున కాలవాలమగు ఈ గ్రామమున మేమేలా కాలు మోపవాలి. మోపితిమి పో సకల రాజాను కోటి సంక్షిప్త రత్నప్రభ నీరాజితంబగు మా పాదబద్ధములేల అపభ్రమణం చెందవాలి. ప్రతీకారేచ్ఛతో గ్రామమున పాదం మోపిన మమ్మలను ఈ గ్రామ సింహముతో సమరూపిణి అని అనుమానించి అసలితని జన్మరహస్యమేమన్నా జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేలా చూడవాలి, నోరేలా వాగవాలి, చెవులేలా వినవాలి. ఆ విధి హతవిధి ఆ జన్మ శత్రువేనని అనుమానించుచునే అరుదించిన మమ్మ అవమాన బడబానా జ్వాలలు దగ్ధమునర్చుచున్నవమ్మా. విముకుని సుముకుని చేసి మమితకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విధాదిత్యములు ఏమైనవి తల్లి. రాయుడు కృతావమాన మానసుడనై మానాదిమాన వర్ధితుడనై మర్యాదాపూర్వకముగా అనుటయా లేక ఈ నా జన్మకారకుడైన ఈ నిరక్షర కుక్షుని క్షమించి వదిలేయుట ఇచ్చేయి. కామాంధ వృద్ధులపై పగ సాధించలేమన్న మహోపేక్ష మా పైన వేరొకటియా. ఏది కర్తవ్యం మనుటయా వీడందు చూసుటయా. రాయుడు నీకు క్షమాభిక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించటలేదే. ఈనాయందు ప్రవహించు రుధిరము నీదే కదా, నీదే అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగ వ్యోగం నీ నుంచి అపక్రమించి నిన్ను వివస్థలుగా
జీవితమున సంసర్గముక్తుడ గావించదను. పెదరాయుడు, టైమ్ ఈజ్ ఓవర్. ఆయన రైట్ టైమ్ స్టార్ట్స్ నౌ. జానకి ఇంకెక్కడుంది? అక్క వెళ్ళిపోయిందండి. పాలక పాలేరుతో అండి. వెళ్లే ముందు ఉత్తరం రాసిచ్చింది, చదవమంటారా? ఏముంది అక్కడ చదవడానికి? మీ మనసులో చాలా మంది ఆడవాళ్ళకి ఖాళీ ఉందేమో కానీ బెడ్రూమ్ లో మంచంలో మట్టికి ఖాళీ లేదండి, అందుకే పోతున్నా అని రాసుంటుంది. అంతేనా? వదినా నువ్వుండు. ఉమ్మా అమ్మా, ఎంత పరువు తక్కువ. ఎవరి గదులో తలుపులేసుకోమని కేకలేశారు, మరిదిగా చెయ్యేశారని తరిమేశారు. పరువు ప్రతిష్ట మన ఇంటికేసిన సొన్నం అన్నారు. తీరా చూస్తే పని మంచితో సరసం సంతానం. పని చేయించుకుని డబ్బులు ఇవ్వాలి గాని బిడ్డల్నిస్తారని నేనెక్కడా వినలేదమ్మా ఈ చోద్యం. ఇంకా మీరు ఆపుతారా? మీరేంట్రా ఏం మాట్లాడరు? ఏం మాట్లాడాలమ్మా? తమ్ముడు తప్పు చేశాడని పట్టుకుని కొట్టారు. అదే తప్పు ఆయన గారు చేస్తే మాత్రం ఆయన ఒక్క మాట కూడా అనకూడదా? అంటే అమ్మా, రేపెప్పుడైనా మాకు కూడా ఇంకో ఫ్యామిలీ పెట్టుకోవాలని కోరిక కలిగినప్పుడు అప్పుడు నువ్వు చేసిన పనే మేము చేసావు నాన్న అని చెప్పటానికైనా ఇప్పుడు మాట్లాడాలి కదమ్మా. కావాలనుకున్నప్పుడల్లా అమ్మని తెచ్చుకున్న ఆయనకి తమ్ముడికో ఆడతోడు కావాలని తెలీదా? రోజు బట్టలకి స్నానం చేస్తాడు కదా. తమ్ముడు బాగా ఎదిగాడని అర్థం కాలేదా? పని మనిషితో ఆయన చేస్తే శృంగారం, ఆవిడ కూతురుతో నేను చేస్తే వ్యభిచారమా? మాట్లాడవేంట్రా కాముడు? నువ్వు కూడా నా చొక్కా పట్టుకుని అడగరా? బాబుగారు అడగరా? అడుగు. నా భార్యకు పుట్టిన బిడ్డ నీ పోలికలతో పుట్టాడు, ఏం చేసావని అడగరా? బాబుగారు అడుగు. ఏమడగమంటారు బాబుగారు? నాకు మీ తమ్ముళ్ళకున్నంత జ్ఞానం లేదు. మా ఇంట్లో ఉండేది నలుగురు, కానీ బాత్రూమ్ లో ఉండేది సబ్బు బిళ్ళ ఒక్కటే. నేను స్నానం చేసిన తర్వాత నా భార్య కూడా ఆ సబ్బుతోనే స్నానం చేస్తుంది. నా భార్య ముట్టుకుందని సబ్బు బిళ్ళ మీద కోపడతామా? ఆ బిళ్ళ కరిగే వరకు, మా మురికి వదిలే వరకు మీరేనయ్యా మా సబ్బు బిళ్ళ. మీ గేదెల్ని కడిగితే తప్పులేని నా పిల్లాని చేతులు మిమ్మల్ని ముట్టుకుంటే మాత్రం తప్పుంటున్నారే. వీళ్ళ ఉద్దేశంలో మీరు పశువు కంటే హీనమనా? ఏమిటి అన్యాయం? నా వరకు ఆ బిడ్డ నా దేవుడిచ్చిన ప్రసాదం. అది పూజారి ఇచ్చాడా ఇంకోటిచ్చాడా నాకు అనవసరం. అయినా పూజారి పొంగలి పెట్టకపోతే దేవుడి మీద కోపం ఎందుకయ్యా? ఏమో, మా కోసం చెమట చిందించి పనిచేసే ఈ కాముడికి నేను చెమటోడ్చి ఒక బిడ్డను ప్రసాదిద్దామని మీరు అనుకున్నారేమో. ఇందులో కూడా నా మంచే కదయ్యా మీరు ఆశించారు. కానీ వీళ్ళు మీ ఔన్నత్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరయ్యా, అర్థం చేసుకోలేరు. అయ్యా, ఈ రోజు మీ పెళ్ళాం పాలేరుతో వెళ్లిపోయి ఉండొచ్చు, మీ బిడ్డలు ఈ రోజు మిమ్మల్ని తిట్టొచ్చు, కానీ ఈ కాముడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళడు. మీ చావును ఈ కళ్ళతో చూసే వరకు మిమ్మల్ని వదిలిపోడయ్యా, వదిలిపో. మీరే మా దేవుడు, మీరే 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 మా దేవుడు, మీరే మా దేవుడు, మీరే మా దేవుడు. చిన్నయ్య కాఫీ. చిన్నయ్య కాదు, చిన్నోడు. నేను మీ అక్క కొడుకును. నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? చిన్నోడా, పెద్దయ్య గురించి అలా మాట్లాడకయ్యా. పెద్ద మనిషి, డబ్బుంటే గుడి కట్టాలి, బడి కట్టాలి. వెళ్ళిన చోటల్లా కనిపించిన దానికల్లా బిడ్డలు నెచ్చుకుంటూ పోరు. ప్రతి ఊళ్ళో చెట్లు నాటించడానికి వాడేమన్నా అశోకుడా? గుప్పెడంత ఉల్లిని కోస్తేనే కన్నీళ్లు వస్తాయి. బారెడంత నా తల్లి మనసు కోసాడు. వాడి కన్నీళ్లు కాదు, రక్తం రావాలి, వచ్చేలా చేస్తా. మనల్ని ఇంతగా మోసం చేసిన వాడికి
ఆస్తి 3 పిల్లలు, నీకు మాత్రం పేదరికం ఒక్కడే పంట. వద్దు చిన్నయ్య, వద్దు చిన్నయ్య. నాన్న, నాన్న, బాబు గారు, బాబుగారు కాదు నాన్న, నేను నీ బాబు నాన్న. మీరు మా పెద్దయ్య బిడ్డ కదయ్యా. కష్టపడి రైతు దుక్కి దున్ని కోత కోస్తే విత్తనాల ఫ్యాక్టరీ వాడొచ్చి ఈ పంట నాది అంటే ఒప్పుకుంటావా నాన్న? ఈ భూమి నీది, ఈ పంట నీది. నేను నీ బిడ్డను నాన్న, నీ బిడ్డను. కానీ ఆ రూపం, ఈ ముఖం ఒక్కడే వాడిది నాన్న. కింద బాడీ చూడు, ఇద్దరం ఒకేలా లే. నేను నీ బిడ్డను నాన్న. బాబు, నాన్న, బాబు, నాన్న, ఒక్కసారి నన్ను ఎత్తుకో నాన్న. నువ్వెంత మంచివాడివి నాన్న. ఒకడు వాడిన టూత్ బ్రష్ నే ఎవ్వడూ చేత్తో పట్టుకోడు, అలాంటిది నువ్వు నోట్లో పెట్టుకుని తిరుగుతున్నావు. అమ్మ ఎంత అదృష్టవంతురాలు నాన్న, ఎంత అదృష్టవంతురాలు. చాలు బాబు, ఇది చాలు. చాలదు నాన్న, ఆ రాయుడు లెక్కేంటో తేలుస్తా. మన కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టిన ఆ రాయుడిని వదలనానా, వదలా. వాడంతేదో చూస్తా. చూడండి అయ్యా, వీళ్ళని చూసాకైనా మీ మనసు కరెక్ట్ లేదా? తాగటానికి నీళ్లు లేక చావు బతుకుల మధ్య కొట్టు బిట్టాడుతున్నారయ్యా. పచ్చగా ఉండే ఈ ప్రాంతానికి ఏం దిష్టి తగిలిందో ఏమో. భూమిలోనే కాదు, మా కళ్ళల్లో కూడా నీరు ఇంకిపోయేలా చేశాడా దేవుడు. ఈ కంత మీ చేతుల్లోనే ఉందయ్యా. చూడమ్మా, వర్షాలు లేక కరువుతో రాష్ట్రం కష్టాన్ని కూడా అరువు తెచ్చుకుని బతుకుతుంది. నా కాళ్ళ మీద పడితే ఏమీ రాదు, పైనుండి వర్షం పడాలి. అయ్యా మినిస్టర్ గారు, మీరైనా ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. నేనేం చేయనమ్మా, ఇక దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎవడొస్తాడో మిమ్మల్ని కాపాడడానికి. ఎన్నాళ్ళు అడుగుతారా ఎవడొస్తాడు, ఎప్పుడొస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు అని? పేదవాడికి కష్టం వచ్చినప్పుడల్లా ఇదే మాట. 70 ఏళ్లుగా హీరో రావాల్సి వచ్చినప్పుడల్లా ఇదే మాట. ఇంకా ఎన్నేళ్ళు అడుగుతారా? ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడడానికని మీరు మమ్మల్ని అడగటం, వస్తాడ్రా అని మేము మీకు చెప్పడం. అయినా సరే మళ్ళీ మీకోసం ఇంకోసారి చెప్తున్నాను, వస్తాడు. ఆకాశాన్ని చింపుకుంటూ వస్తాడు, నేలను పగలగొట్టుకుంటూ వస్తాడు. ఎవడు? దేవుడు. దేవుడా? రాయికి వరమిచ్చిన రాముడు దేవుడైతే